హాయ్ అండి, చాలామంది కామెంట్ చేసిండ్రు బోట్ నెక్ అని. బోట్ నెక్ వెనక డ్రాపు ప్లస్ బటన్ వచ్చేసి ముందు భాగం మాత్రం ఒక డిజైన్ పెడదాం అనుకున్నాను. చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైను. ఆ డిజైను ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది. బ్లౌజ్లకు నెక్ కట్ చేయడము, అది ముందు భాగం కటింగ్. వెనకకు మాత్రము బోట్ నెక్, ముందు భాగం నార్మల్గా క్రాస్ పట్టీలే. అయితే బ్లౌజ్ మొత్తం ఒకటే వీడియో పెట్టేస్తా, సింపుల్గా ఈజీగా చూపిస్తుంది చిన్న చిన్న ట్రిక్స్ తోటి. చాలామంది హై నెక్ పెట్టాలి, వెనక డ్రాప్ పెట్టినప్పుడు షోల్డర్ ఎంత ఆమ్ డౌన్ ఎంత పెట్టుకుంటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, కామెంట్ అదే చేస్తున్నారు. అది కాకుండా మీకు కరెక్ట్గా వచ్చే విధంగా క్లియర్గా అర్థమయ్యేటట్టు ఏ సైజ్ అయినా కట్ చేసుకుంటట్టు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నట్టు. ఇదిగోండి, మనం ఏ బ్లౌజ్ అయినా సరే కట్టింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మనం అంచులు అనేటివి ఆపోజిట్ మడత పెట్టేసుకోవాలి. ఇలాగా అంచులు ఇలా పెట్టేసుకొని మనకు కింది సైడ్ రైట్ సైడ్ అనేది ఓపెన్ ఉంచుకోవాలి, ప్లస్ క్లోజింగ్ అనేది మన సైడ్ ఉంచుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది కట్టింగ్, కానీ మనకు అర్థమవుతుంది అన్నట్టు ఈజీగా పెట్టుకోవచ్చు. చూద్దామా? ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ నీట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ క్లాత్ కింది సైడు నీట్గా కట్ చేసుకోండి. ఇలా మనకి ఇలాంటి స్కేల్ కానీ కరువు స్కేల్ కానీ స్కేలు టేపు మార్కర్లు ఏమన్నా కావాలంటే మన ఛానల్లో నేను లింక్ పెడతాను, అది ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది ఇలా పెట్టేసిన తర్వాత మనకి ఇది నీట్గా కట్ చేసేసుకుందాం. చాలా ఈజీగా కంప్లీట్ అయ్యేటట్టు బోట్ నెక్ చాలామంది అడిగారు, నాకు కట్టింగ్ ఎప్పుడు చెప్పాలి చెయ్యాలనేది కుదరలేదు, మీకు చూపిస్తాను అనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనం ఏమేమి మార్క్స్ పెట్టుకోవాలి. నేను వెనక డ్రాప్ లేని హై నెక్ బ్లౌజ్ అయితే తీసుకున్నా, నార్మల్ హై నెక్ బ్లౌజ్. నేను టేప్ తోటి చూపిస్తున్నాను. నార్మల్గా హైట్ ఎంత ఉన్నది ఫస్ట్ చెక్ చేసుకుందాము. 13.5 ఉంది, మనం 14.5 పెట్టుకోవాలి, 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇలా టకాటక్ పెట్టేసుకోండి, మీకు కూడా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ వరకే వేసుకోండి, మన షోల్డర్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు. నెక్స్ట్ వచ్చేసి మొత్తం బ్లౌజ్ మొత్తం టోటల్గా మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ వెస్ట్ ఒకటి, చెస్ట్ ఒకటి. వెస్ట్ వచ్చేసి కాజాపట్టి చెక్ చేయొద్దు, కాజాపట్టి కాకుండా 31 ఇంచెస్ ప్లస్ చెస్ట్ మెజర్ చేసుకోవాలి. చెస్ట్ మెజర్ చేసినప్పుడు ఇక్కడ ఉక్సు పట్టి నుంచి ఇలా మెజర్ అన్న వేసుకోవాలి. 31 వచ్చిందా, నేనే మర్చిపోతున్నా. అంటే మినిమం 32 అనుకుందాం. వెస్ట్ వచ్చేసి 32. మరి చెస్ట్ ఎంత ఉందో చూద్దాం. దీనికి 6 ఇంచెస్ కలపాలి కాబట్టి 38 రావాలి. 38 అంటే 9 రావాలి. 9 కదా, 18 36 అవుతుందా? కాదు, ఇంకా 38 రా, 32 ప్లస్ 6 38 కావాలి. అంటే 9.5 రావాలి. మనకి ఇక్కడ ఎంత వస్తుందో చూద్దాం. వచ్చింది ఎగ్జాక్ట్ కరెక్ట్ సరిపోయింది అన్నట్టు. అంటే ఇక్కడ 38. ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని మీరు ఆమ్ రౌండ్ కూడా చెక్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ కూడా కరెక్ట్ రావాలి. మనకి ఈ ఆమ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చి మాత్రమే చెక్ చేసుకోండి, ఫ్రంట్ కాకుండా బ్యాక్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చెస్ట్ వచ్చిన దాన్ని మనం సగం చేయాలి. ఎంత? 18ని 36, 19 నాకే లెక్కలు రాకుండా పోతున్నాయి, మైండ్ ఏటో ఉంది. మనం ఈ టేప్ తోటే చూసుకుందామండి, ప్లీజ్ ఏమనుకోకండి, నాకు కొంచెం టెన్షన్ ఉండుకు. 38 ప్లస్ 38 అంటే 19, ఎగ్జాక్ట్ 19.
మళ్ళీ 19లో హాఫ్ ఎంత, అది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. 9:30 వచ్చింది అన్నప్పుడు మనకు ఆమ్ రౌండ్ వచ్చేసి 8:30 రావాలి. ఈ చెస్ట్లో వచ్చిన సగంలో మనకు 4వ వంతు వచ్చిన భాగంకు 1 ఇంచు తగ్గిస్తే మనకు ఆమ్ రౌండ్ 8:30 రావాలి. చూద్దామా ఒకసారి. ఎగ్జాక్ట్ 8:30 వచ్చిందండి. చూడండి క్లియర్గా ఎగ్జాక్ట్ అన్నట్టు. అంటే మనకి ఇలా ఉంటే కరెక్ట్ వచ్చింది బ్లౌజు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం వేసుకునే పాయింట్ ఇప్పుడు వేస్ట్ ఎంత ఉంది, 32ని 4 మడతలు చేసేద్దాము. టేప్ కొలతతోటి ఇలా ఉంటుంది అన్నట్టు. 32 8 ఎగ్జాక్ట్ 8 ఇలా పెట్టేసేసి ప్లస్ 1 ఇంచు డాట్కి ప్లస్ 2 ఇంచు ఖర్చుకి ఇలా అన్నట్టు. నెక్స్ట్ చెస్ట్ ఎంత, 9:30. మనకు 9:30 డైరెక్ట్ పెట్టేసుకో. 9:30 ఈ 9:30 ఈ 8:30 కలిపేసుకో సెకండ్ డాట్. మళ్ళీ ఖర్చు లైన్ ఖర్చుకి కలిపేసుకో. పెట్టేసుకున్నామా. ఇది ఇక్కడ వరకు కరెక్ట్గా అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనకు ఈ బ్లౌజ్కి మనకు సైజు ఎంత వచ్చింది, 9:30 చెస్ట్ సైజు అంటే 38 సైజు. 9:30 సైజుకి మనకు ఇది ఎంత పెట్టుకోవాలని ఫస్ట్ డిసైడ్ కావాలి. నేనైతే 7.5 పెట్టుకుందాం అనుకుంటున్నాను. 7.5 పెట్టుకోవాలి. మీకు కూడా క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇది 9:30 చెస్ట్ సైజు ఉన్నప్పుడు మనకు 1 ఇంచు 2 ఇంచులు 3 ఇంచులు తక్కువ చేయమని చెప్తా కదా, అలా అన్నట్టు. వెనక హోల్ పెడుతున్నాం కాబట్టి ఇంకా తగ్గిస్తున్నా. ఓన్లీ హై నెక్ పెట్టుకుంటే 8 పెట్టుకోవాలి, వెనక హోల్ పెట్టుకుంటే 7.5 పెట్టుకోవాలి. తగ్గించాలన్నట్టు. ఓపెన్ అవుతుంది కదా మనకి, ఈ భుజం అనేది జారుతుంది కొంచెం, అంటే కొంచెం లూజ్నెస్ వస్తుంది అన్నట్టు. దానికోసం మళ్ళీ ఇక్కడ అంతా బుగ్గలాగా వస్తుంది కాబట్టి మనకి 9:30 చెస్ట్ వచ్చినప్పుడు మనకి వెనక డ్రాపు విత్ ఇది రావాలి అంటే 7.5 పెట్టేసుకోండి. 7.5 ఇలా పెట్టేసి ఈ 7.5 ఆమ్ డౌన్ కూడా పెట్టేసుకొని ఇక్కడ 7.5 కరెక్ట్ ఉందా చూసుకొని అక్కడ మార్క్ చేయండి. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ లేకపోతే క్రాస్ అయిపోయి మనకు బుగ్గలాగా వస్తుంది అన్నట్టు. ఇలా పెట్టి ఇది కూడా ఈ చెస్ట్ పాయింట్కి ఇలా చేయాలి. ఇక్కడ మనకు కరెక్ట్గా 9.5 చెస్ట్ పాయింట్ వచ్చిందా చెక్ చేసుకోవాలి. ఇది మనకు అసలు 9.5ది వచ్చింది కదా. ఇప్పుడు మన ఈ రౌండ్ చేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ ఆమ్ రౌండ్ కరెక్ట్ వచ్చిందా చెక్ చేసుకోవాలి. ఇక్కడ హైనెక్ వాటికి ఇక్కడ ఎంత పెట్టుకోవాలనేది ఏముండదు, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఈ పాయింట్ని బట్టే చూసుకునుడు ఉంటుంది. మనకి ఇది 8.5 వచ్చిందా చూసుకుందాం. ఎగ్జాక్ట్గా 8.5 వచ్చింది. ఇది కరెక్ట్ వచ్చింది కాబట్టి మనకి ఇది షోల్డర్ కానీ కింద ఆమ్ డౌన్ కానీ ఎగ్జాక్ట్గా కరెక్ట్ సరిపోయింది అని మనకు బ్లౌజు పర్ఫెక్ట్ ఉందని అర్థమవుతుంది. లేకపోతే మనం చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్రాస్లో దిగుతా కాబట్టి కొంచెము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన ఇలా మెజర్ చేయడం మనకు పుట్టింది, అందుకే అలా వచ్చింది. కరెక్ట్గా 8.5 వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా క్రాస్లో ఒకటే ఉంచేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దీంట్లో మనకి షోల్డర్ ఎంత, ఈ నెక్ ఎంత అనేది మనం డిసైడ్ కావాలి. ఈ షోల్డరు 7.5 వచ్చినప్పుడు మొత్తం 4 ఇంచులు పెట్టుకొని ఇది 4 ఇంచులు పెట్టినా సరే, ఇది 3.5 ఇంచులు పెట్టినా సరే కుట్లకు పోను మనకు చూడండి. ఇక్కడ కుట్టుకోగా మనకు 3 ఇంచెస్ మిగులుతుంది. 3.1 మిగులుతుంది అన్నట్టు ఫీటు. మనకి ఇది సరిపోతుంది. ఇక్కడ 3.5 నెక్ పెట్టేసుకుందాం. 3.5 ఇది నెక్ అన్నట్టు. ఈ నెక్ 3.5 పెట్టుకున్నప్పుడు ఈ డౌన్ కూడా 3 పెట్టుకుందాం. ఇక్కడ డౌన్ కూడా 3 పెట్టుకుందాం. 2.5 కూడా పెట్టుకోవచ్చు. కొంచెం ఈజీగా వేసుకుంటట్టు కొంచెం కంఫర్ట్గా ఉండాలని కొంచెం కిందికి దింపిన అంతే.
ఓకే, ఇక్కడ మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకో. 1.25 ఇంచు మీకు కుట్టడానికి ఎంత వీలైతే అంత. ఇక్కడ బోట్ నెక్కే మాత్రం కాబట్టి మనం ఈ స్కేల్ తోటి ఇలా ఇలా బోట్ అంటే ఇలా వచ్చేస్తుంది కాబట్టి మనం ఇలా డ్రా చేసుకోండి, కొంచెం నీట్గా వస్తుంది. ఎప్పుడు కానీ కిందికి ఇక్కడ ఎక్కువ దిగొద్దు అన్నట్టు, దిగితే లుక్ పోతుంది. నెక్ ఇలా షేప్ అనేది రావాలి. బోట్ మోడల్, బోట్ కాబట్టి ఇంకా గిట్లా పెట్టుకున్నా సరే కానీ కొంచెం కంఫర్ట్ ఉండదని కొంచెం పెరిగిన అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 3.5, ఇక్కడ 4, మొత్తం 7, మొత్తం 7.5. ఇది కూడా 7.5, ఇక్కడ కూడా. ఓకే, మనకైతే ఇంతవరకు ఇది కరెక్ట్ అయిపోయింది. ఇలా అయితే మీకు నచ్చినట్టు మరి బ్యాక్ది హోలు అది నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోలు. ఈ హోల్ వచ్చేసి కింది నుంచి మనం చాలా మట్టుకు బ్లౌజ్లకు ఎంత పెట్టుకుంటామో అంతే పెట్టుకోండి. నేనైతే 5 పెట్టుకుంటున్నా కుట్లతో సహా. ఈ 5 ఇలా ఉంచేసి ఒక బాక్స్ అనేది వేసుకోండి. ఇక్కడ మనకు 3.5 ఇంచులు ఉంది కదా, అలాగే వేసుకోండి. డీప్ తొడుగుతారు అనుకుంటే, లేదు మేము డీప్ ఎక్కువ తొడగము తక్కువనే తొడుగుతాం అనుకుంటే తక్కువ వేసుకోండి. నేనైతే తక్కువనే వేసుకుంటున్నా, ఎక్కువ డీప్ వద్దని. ఇలా షేప్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇష్టం ఉన్నట్టు మనకి ఏ షేప్ వస్తే ఆ షేపు ఇలా వేసుకొని ఇక్కడ బటన్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇలా వచ్చేస్తుంది. ఇది ఈజీగా నెక్ ప్లస్ ఈ డ్రాపు ప్లస్ ఈ ఆమ్ రౌండ్ సెట్ అయ్యే విధంగా మనం ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకైతే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్ కుదురుతుంది. కానీ ముందు భాగం వచ్చేసరికి చాలా చేంజింగ్ ఉంటుంది. ఇక్కడ కానీ నెక్ డిజైన్ కట్ చేస్తా కరువులాగా ఆ 3 చేంజ్ ఉంటే దాన్ని కూడా క్లియర్గా చూసేయండి. నెక్స్ట్ దీంట్లోనే పెడదాం అనుకుంటున్నాను, వీడియోలు ఎక్కువైతాయి అని. మరి ఈ పట్టుకు మీకు నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నేనైతే ఇది కట్టింగ్ కూడా వేసేస్తున్నా. ఇది కూడా కట్ చేస్తా. ఇది చాలామంది ఇక్కడ తప్పు చేస్తారు. డాట్స్ వేసేటప్పుడు ఈ నెక్కులు కట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి ఈ మిడిల్ చూసుకొని డాట్లు వేసుకుంటారు. అస్సలు అలా డాట్లు వేయొద్దు. ఇక్కడ నుంచి చూసి 4 ఇంచుల ప్లేస్లో డాట్లు వేయాలి. మన బాడీని బట్టి బ్లౌజ్ని బట్టి వేసుకోవాలి. 4 ఇంచులకి ఇక్కడ నుంచి మన ముందు భాగం చెస్ట్ పాయింట్ ఎక్కడ ఉంటుందో చూసుకొని డాట్స్ వేయాలి. ఇలా వేస్తే మన సైడ్ కుట్లకు దగ్గరకు అయిపోతుంది, అది నీట్గా రాదు. ఓకే, చూడండి ఇప్పుడు మీకు ఏదన్నా ఇది కొంచెం లావ్ అనిపిస్తే ఇక్కడన్నా కొంచెం తీసుకోవచ్చు. పావు ఇంచు కుట్టేసరికి సరిపోతుంది. నెక్స్ట్ ముందు భాగం చేసేద్దాం. ఇదిగోండి, ఇది బ్యాక్ ఇలా పెట్టినాం కదా. ఇప్పుడు ఫ్రంట్ ఈ హోల్ పెట్టుకొని హై నెక్ పెట్టుకుంటే ఏం చేస్తాం, ముందు మనకు స్ట్రేట్ కట్ పెట్టుకుంటాం. స్ట్రేట్ కట్ కాబట్టి మనకి ఈ క్లాత్ అనేది ఇలా తిప్పుకోండి, అంటే ఇలా ఇలా సంక వైపు ఈ క్లాత్ అడ్జస్ట్ అయితే మనకు చేతులకి ఇక్కడ క్లాత్ అనేది మిగులుతుంది అన్నట్టు. అలాగా ఇది అట్లా పెట్టుకోవాలి. అటు సైడు ముందు భాగం ఉక్స్ పట్టి కాజా పట్టి వచ్చేలాగా ఇలా పెట్టుకొని కరెక్ట్గా చూసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకా అడ్జస్ట్ అయితే ఇంకా ఇలా సర్దుకోండి. ఇలా సర్దుకోవడం వల్ల మనకు చేతులకు అనేది క్లాత్ చంకబట్టలు పడకుండా అడ్జస్ట్ చేయొచ్చు. నేను అది కూడా చూపిస్తాను మీకు. హ్యాండ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతా. ఈ 2 మాత్రం ఇప్పుడు పెట్టేస్తా. వీడియో లెంత్ ఎక్కువైపోతే కొంతమంది ఓపికతో చూడరని అందుకే వీడియోలో ఒక దగ్గర పెట్టా. చాలామంది కామెంట్ చేసి ఈ మధ్య వీడియో మొత్తం ఒక దగ్గర పెట్టండి మేడం, స్టిచ్చింగ్ కానీ కట్టింగ్ కానీ అని అడుగుతున్నారు. దానికోసమే నేను ఈ వీడియోలో అయితే మొత్తం ఫుల్గా పెడుతున్నా. ఇది చూస్తా ట్రై, ఎందుకంటే అడుగుతున్నారు కదా, వీడియో ఎక్కువ లెంత్ ఉందని ఎక్కువ వ్యూ టైం కానీ మరి వెళ్ళకపోతే మాత్రం నెక్స్ట్ టైం ఇంకా పాటల కింద పెడతా. నెక్స్ట్ డేనే పెట్టేస్తా అండి, మీరు కన్ఫ్యూజ్ కూడా కావాల్సిన అవసరం లేదు.
ఈరోజు బ్యాక్ పెట్టినా అంటే రేపు ఫ్రంట్ పెట్టేస్తా. ఒకవేళ నేను బ్యాక్ ఒకటే తీసినప్పుడు మాత్రం బ్యాక్ ఒకటే వీడియో పెడతా అన్నట్టు. మనం ఇప్పుడు ఏ బ్లౌజ్ అయినా సరే మన ఇలా మొత్తం డ్రా చేసుకోవాలి. నేనైతే కంపల్సరీ అని చెప్తాను ఇట్లా. ఎందుకో మీకు కూడా తెలుసు కావచ్చు, ఇలా చేసుకోవడం వల్లనే ముందు భాగం అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. లోతు కానీ ముందు భాగం కానీ పర్ఫెక్ట్గా కన్ఫ్యూజ్ కాకుండా వచ్చేస్తుంది. పక్కల కుట్లతో సహా. తర్వాత ఈ బాక్స్ కూడా వేసుకోవాలి. ఈ బాక్స్ వేసుకోవడమే ముఖ్యం. ఈ బ్లౌజ్కి హై నెక్కి ముందు భాగం కట్ చేసేటప్పుడు లోతు ఇది ఫస్ట్ బేస్ అన్నట్టు. ఇక్కడనే మిస్ అయిందనుకో మనకు బ్లౌజు చాలా ముడతలు వస్తాయి. ఇంకా ఇది బ్లౌజ్ సైజ్ వచ్చేసి 32 సైజు. ఎవరికన్నా నేను ఫస్ట్ ఈనని వాళ్ళు ఉంటే చెప్తున్నా 32 సైజు. 32 సైజుకి ఎంత కలిపినా నేను చంక రౌండ్ ఎలా మెజర్మెంట్ చేసినా అనేది కూడా మీకు అన్నీ క్లియర్గా చెప్పాను. బ్యాక్ పార్ట్ మిస్ అయితే చూడండి. ఇలా పెట్టేసిన కదా, దీన్ని ఇలా తీసేద్దాం. ఇక మనకి ఎట్లాగో క్రాస్ పట్టీలే కాబట్టి ఇక 3 వేళ్ళు ఇలా పెట్టేసుకొని, నేను వేళ్ళది చెప్తలే ఇప్పుడు, ముందు వీడియో వేళ్ళది చెప్పినా మీరు ముందు వీడియోలు చూస్తే అర్థమవుతుంది. 2 ఇంచులు ఇలా పెట్టేసుకోండి. పెట్టుకొని లైన్ వేసుకోండి సింపుల్గా, అంటే డార్క్ కాకుండా లైట్గా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ నెక్ డిజైన్ లాగా గీయడం ఉంది, ముందు భాగం లోతు తీయడం ఉంది, మళ్ళీ నెక్స్ట్ పాయింట్ చూడడం ఉంది. పాయింట్ చూడాలి అంటే ఫస్ట్ మనం కొలత బ్లౌజ్ తీసుకొని ముందు భాగం చెస్ట్ పాయింట్ చూసుకోవాలి. ఈ చెస్ట్ పాయింట్ చూసేటప్పుడు చాలామంది ఇప్పుడు కామెంట్ చేసిన, నిన్ననే ఒక ఆమె బ్లౌజ్కి పైన చెస్ట్ పాయింట్ చూడాలంటే షోల్డర్ నుంచి చూడాలా అని అడిగింది. అవునమ్మ, ఇక్కడ నుంచి పైన నుంచి ఫస్ట్ చూసుకోవాలి, ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవాలి. ఈ 2 పాయింట్లు కలిస్తేనే మనకి ఇక్కడ చెస్ట్ పాయింట్ కరెక్ట్ వస్తుంది. చూడండి, నేనైతే ఇక్కడ నుంచి ఇలా చూస్తున్నాను. చూడండి, ఇగో ఇలాగా 3.5 వచ్చింది. ప్లస్ ఇక్కడ నుంచి ఇలా పాయింట్ చూస్తున్నా. స్ట్రేట్ కట్ కాబట్టి సాగది 10 ఇంచులు, 10-10.5 పెట్టుకొని ఇది 13 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేస్తా. చూడు, ఇలా 13 ఇంచులకి ఒక మార్క్ పెట్టేసుకుందాము. 10 ఇంచులకు ఒక మార్క్ పెట్టుకుందాము. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి 3.5 వచ్చింది కదా, ఈ 3.5 ఇంచులకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. ఇక్కడ 10 ఇంచులకు, ఇక్కడ 13 ఇంచులకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూడు, ఇది గొలవకుండా ఇది పెడితే ఇక్కడ మార్క్ వచ్చింది. అలా రాకుండా నేను అందుకే ఇలా పెట్టాలని చెప్తాను అన్నట్టు. 10 ఇంచులకు 3 ఇంచులు 13. ఓకే, ఇక్కడ వరకు కరెక్ట్ కదా. ఇప్పుడు ఇది ఇందులో కలిపేసుకో. ఇప్పుడు నెక్ ఆమ్ రౌండ్ లోతు కట్ చేసేటప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఈ హై నెక్కి బోట్ నెక్కి ముడతలు వస్తున్నాయి అంటారు. 1 ఇంచు మార్క్ అనేది బయటకు తీసుకోండి. 1 ఇంచా అంటే అవును, 1 ఇంచు తీసుకోండి. తీసుకొని ఇక్కడ నుంచి స్కేల్ జరిపేటట్లేదు, ఈ స్కేల్ పెట్టుకుందాం. ఇక్కడ నుండి ఇగో ఇలా క్రాస్లో ఒక లైన్ వేసుకోండి. షోల్డర్ పాయింట్ కరెక్ట్గా స్టార్ట్ అయిన నుంచి ఇక్కడ వరకు ఇలా క్రాస్కి ఒక లైన్ వేసుకోండి. వేసుకున్నారా? ఈ వేసుకున్న తర్వాత ఇక్కడ అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి. ఇగో ఇలాగా 1 ఇంచు లోతుకి ఎక్స్ట్రా పెట్టి ఇలా క్రాస్లో లైన్ వేసుకోవాలి. ఇలా స్కేల్ తోటి వేసుకున్న తర్వాత ఇలా ఈ స్కేల్ తోటి మనకిప్పుడు 1/2 ఇంచు లోతు తీయాలి కదా. ఇగో ఇలా మొత్తం వచ్చిన ప్లేస్ నుంచి మనం 1/2 ఇంచు ఇలా మార్క్ వేసుకొని ఈ 1/2 ఇంచు బేస్ వేసుకోవాలి. దానికి అస్సలు బేస్ వేయద్దు. ఈ 1/2 ఇంచు బేస్ వేసుకొని ఇగో ఇలా మార్క్ చేసుకొని లోతు తీయాలి. ఇక లోతు మార్క్ ఎలా వస్తుందో మీరు ఒక్కసారి గమనించండి. ఇక్కడ దాకా పెట్టిండ్రు ఇలా వచ్చింది అని అస్సలు అనుకోవద్దు. ఏడొచ్చిందో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏం కట్ చేయొద్దు. ఎక్కడ కట్ అయ్యింది? మన భుజం కంటే కింది నుంచి చంక లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఈ ప్లేస్లో కూర్చొస్తుంది కాబట్టి ఈ ప్లేస్లో ప్లస్ ఈ ప్లేస్లో లోతు వచ్చేసింది. చూడండి, మన నార్మల్గా అయితే అన్ని బ్లౌజులకి ఈ డబ్బంలో ఇందులోనే లోతు వస్తుంది, కానీ ఈ హై నెక్ మోడల్ ఈ నుంచి లోతు వస్తుంది.
ఇక్కడ భాగం నుంచి మనకు లోతు రావడం వల్ల మనకు ముడత అనేది రాదు. లోతు పాయింట్ అయింది కదా, ఇలా లోతు పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్. ఈ నెక్ పాయింట్ వచ్చేసి ముందు నెక్ అసలు ఎంత ఉంది అనేది ఫస్ట్ మెజర్ చేసుకోవాలి. వాళ్ళది వట్టిగా నార్మల్గా మెజర్ చేస్తున్నా చూడండి, ముందు నెక్ ఎంత ఉంది అనేది. ఇక్కడ వరకు 7 ఇంచెస్ అయితే ఉంటుంది, మినిమం 7 ఇంచెస్, 7 ఇంచెస్ ఇలా పెట్టేసుకోండి. ఫస్ట్ కొంచెం ఎక్కువ వచ్చింది క్రాస్ వచ్చేసరికి నేను 7 ఇంచెస్ పెట్టుకుంటున్నా, వీళ్ళకైతే సరిపోతుంది. 7 ఇంచెస్కి ఫస్ట్ ఒక బాక్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు లోపలికి బాక్స్ వేసుకోండి. 1/2 ఇంచు చాలు, 1/2 ఇంచు లోపలికి ఇలా బాక్స్ వేసుకోండి. చాలా ఈజీ అండి ఇది. వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచుకి ఒకటి 2 ఇంచుకి ఒకటి ఇలా మార్క్ చేసుకోండి. ఇలాగా 2 ఇంచుకి ఒకటి 2 ఇంచుకి ఒకటి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్కేల్ ఆధారంగా ఇలా పెట్టేసుకొని ఇలా టర్నింగ్ గీసుకోండి. 1/2 ఇంచ్ మట్టికే ఇలా 2 టర్నింగ్స్ అనేటివి కరెక్ట్ రావాలి. వచ్చినాయా? వచ్చిన తర్వాత మళ్ళీ ఈ స్కేల్ని ఇలా తిప్పుకోండి. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో. కొంచెం 1/2 ఇంచ్ లోపలికి పోవాలన్నట్టు. ఫస్ట్ ఇక్కడ వరకు తీసుకోండి, ఇక్కడ వరకు మనం సెట్ చేసుకోవాలి. మనకి లైన్ దాటద్దు కదా కిందికి, ఇలాగా ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని ఈ బయటకి రాకుండా టర్న్ చేసుకొని ఇక్కడ నుంచి ఇగో ఇలా అన్నట్టు మీకు షేప్ అర్థమైందా? ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇగో ఇలా కరువు లాగా తీసుకోండి. ఇలా పెట్టుకోవచ్చు, స్ట్రేట్ పెట్టుకోవచ్చు. ఇది డిజైన్ ఎంత బాగా వస్తుంది మీకు. ఈ ప్లేస్లో షేప్ డిజైన్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది. ఈ నుంచి మనము ప్రతి బ్లౌజుకి ఎంత తీసుకుంటామో ఉక్స్ పట్టి దగ్గర నుంచి మనకు 3.5 ఇంచులు ఉంటే 4, 4 ఇంచులు ఉంటే 5 అన్నట్టు 3 ఇంచులు ఉంది, నేను 4 తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి ఇక్కడ 4 ఇంచులు, 3 ఉంది, 4 ఇంచులు తీసుకున్న ప్లేస్ నుంచి మనం ఈ ప్లేస్ నుంచి మనం ఇక్కడ ఈ క్రాస్ పట్టికి ఇలా కలిపేసుకోవాలి. ఇలాగా చూడండి, మీకు ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థమైందా? ఇది 1/2 ఇంచు లోపలికి తీసుకోండి, ఇక్కడ 1/2 ఇంచు బయటకు వెళ్ళండి, ఇక్కడ 1/2 ఇంచు ఇలా బయటకు వెళ్ళాలి, ఇక్కడ 1/2 ఇంచు ఇలా లోపలికి రావాలి. చూడండి ఎంత బాగా వస్తుందో. మీకు కరెక్ట్గా ట్రై చేయండి. ఫస్ట్ పాత దాని మీద ఇలా ట్రై చేసిన తర్వాత కుట్టిన తర్వాత కూడా చూపిస్తాను. నేను కుట్టేటప్పుడు కూడా ఫీజింగ్ కట్ చేసింది కూడా చూపిస్తాను మీకు. మరి వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఇట్లాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి ఇలా ముందు భాగం వెనుక భాగం మొత్తం టోటల్గా నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వీడియో అయితే చూపించాను కదా. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వీడియో చూసేయండి. ఇంకా ముందు భాగమే వెనక భాగము. ఇది వెనక డ్రాపు, ముందు ఈ డిజైను ఎలా కట్ చేసుకున్నా ఎలా వేసుకున్నా అనేది చూడండి. మనం ఇది కట్ చేసుకున్న దాంతో ఫీజింగ్ కూడా కట్ చేసుకోవచ్చు. షేప్ వస్తే కరెక్ట్ వస్తుంది. మీకు ఇప్పి చూపించాలా? ఓకే,
ఎంత బాగా వచ్చింది చూడండి. మీరు కూడా చాలామంది నన్ను ఏమన్నారంటే, మీరు డిజైన్స్ పెడతలేరు మేడం, ఎప్పుడు ఒకటే బ్లౌజ్ పెడుతున్నారు, అదే కట్టింగు చూసి అన్నట్టు అన్న వాళ్ళకి నేను ఈ మధ్య మొత్తం డిజైన్స్, ఫ్రాక్లు అలా అన్నీ పెట్టేసినాను. మీకు అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. మరి నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా క్రాస్ పట్టీలు అవి వీడియోలు ఏంటి ఎక్కువైపోతుంది కాబట్టి నేను చూపించాలి, చాలా వీడియోలలో చూపించాను. ఇంకా ముందు వీడియోలు కూడా చూడండి, నేను అన్నీ చూపించాను.